హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక స్కూల్ ప్రాజెక్ట్ అయితే తయారు చేద్దాం అనమాట. సో మీరు ఆల్రెడీ చూసుంటారు, thumbnail లో వచ్చేసి చూసేసి ఉంటారు. సో ప్రాజెక్ట్ వచ్చేసి రిమోట్ కంట్రోల్ డోర్ లాక్ అనమాట. సో ఈ రిమోట్ కంట్రోల్ డోర్ లాక్ తయారు చేయడానికి మనకి ఎక్కువ కాంపోనెంట్స్ అవసరం లేదు, అలా అని చెప్పేసి ఎటువంటి కోడింగ్ కూడా అవసరం లేదు. సో ఇది వచ్చేసి సింపుల్గా ఎవరైనా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో అది ఎలా తయారు చేయాలని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ అలా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్కూల్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మన ఛానల్ చాలా ఉన్నాయి, అలానే ఐఓటీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మీరైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇంకా డీటెయిల్స్ చెప్పాలంటే ఇంకా వీడియోస్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీరు సెన్సర్స్ గురించి, మాడ్యూల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ షార్ట్స్ అయితే చెక్ చేయండి. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో అంతేనమాట, ఇంకేం లేదు. ఎవరికైనా రెడీమేడ్ ప్రోడక్ట్స్ కావాలంటే కింద ఇచ్చేసి నా వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు నా డైరెక్ట్గా అయితే మెసేజ్ చేయొచ్చు. సో అంతేనమాట. సో ఇక లైట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తా. స్టార్ట్ చేయడం ముందు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మొదలెడదామా? సో గైస్, ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రిలే మాడ్యూల్ అనమాట. రిలే అంటే నార్మల్ రిలే మాడ్యూల్ అయితే కాదు, దీనికి వచ్చేసి ఐఆర్ రిసీవర్ అయితే కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే మనం రిమోట్లో ఆన్ అని క్లిక్ చేసామో వెంటనే రిలే అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో అలానే ఎప్పుడైతే ఆఫ్ అయితే క్లిక్ చేసామో వెంటనే రిలే అనేది ఆఫ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, రిమోట్ అయితే ఎలా ఉంటుంది అనమాట. లోపల వచ్చేసి ఒక చిన్న బ్యాటరీ అయితే ఉంటుంది. సో రిమోట్ పవర్ సప్లై ఉండాలి కదా. సో బ్యాటరీ అయితే వేద్దాం రిమోట్ లోపల. సో చూస్తే ఆ బ్యాటరీస్ వచ్చేసి ఆఫ్లైన్ స్టోర్లో అయితే దొరకడం కొంచెం కష్టం. నార్మల్ నిప్పో బ్యాటరీస్ అలాంటివి అయితే కాదనమాట. సో వీటికి వేరేగా ఉంటాయి బ్యాటరీస్. సో ఎలక్ట్రికల్ స్టోర్కి వెళ్తే దొరుకుతాయి. సో దీంతో వాళ్ళకి లింక్ అని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి సాలినాయిడ్ లాక్ అనమాట. సో మీ అందరికీ తెలిసిందే. సో ఇందులో ఇంకేంటంటే చాలా సైజెస్ అయితే ఉంటాయి. సో ఇందులో నేను ఈ సైజ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి జంపర్ వైర్స్ బేస్ కింద నేనైతే అది తీసుకున్నాను. మీరు పీవీసీ షీట్ తీసుకున్నా పర్వాలేదు. సో ఇది వచ్చేసి ఫీమేల్ జాక్ పోర్ట్ అనమాట. సో ఇవైతే యూజ్ చేస్తున్నాను, 12 వోల్ట్ అడాప్టర్కి సంబంధించింది. సో ఫస్ట్ వచ్చేసి బేస్ మీద రిలే అయితే పెట్టుకోవాలి. సో చూస్తే నేను ఎలా పెడితే బాగుంటుందని అయితే చూస్తున్నాను అనమాట. సో మీరు కూడా మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోండి. బట్ కనెక్షన్స్ వచ్చేసి చాలా సింపుల్ కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇప్పుడు ఒక జిప్ ట్యాగ్ అయితే తీసుకోండి. జిప్ ట్యాగ్ తీసుకొని దానికి ప్రాపర్గా టైట్ అయితే చేయండి అనమాట. సో చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో, అలానే ఫాలో అవ్వండి. అలా అయితే ప్రాపర్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో నాకైతే టైం లేక నేను సింపుల్గా అయితే చేసేస్తాను. ఒకవేళ మీకు టైం ఉంటే డీటెయిల్గా నీట్గా అయితే తయారు చేసుకోండి. సో సాలినాయిడ్ లాక్ కూడా దాని పొజిషన్లో అయితే పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ దీనికి నేను టేప్ అయితే యూజ్ చేస్తాను అనమాట. సో చూస్తే టేపింగ్ అయితే చేస్తున్నాను. మీరు కూడా నేను ఎలా చేస్తానో అలానే చేయండి, అలా అయితే బాగుంటుందన్నమాట. సో చూస్తే టేపింగ్ చేయడం అయితే అయిపోయింది. ఫైనల్గా నాకైతే చూడడానికి అయితే ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం ఫీమేల్ పోర్ట్ తీసుకున్నాం కదా. సో ఇది వచ్చేసి దీన్ని 12 వోల్ట్ అడాప్టర్తో వాళ్ళకి మెయిల్ పోర్ట్ అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో దానికి జంపర్ వైర్ తీసుకొని పాజిటివ్ టెర్మినల్ దగ్గర అయితే కనెక్ట్ చేయండి. సో అలానే ఇక్కడ మన సాలినాయిడ్ లాక్తో అలాగ పాజిటివ్ టెర్మినల్ కూడా అలానే కనెక్ట్ చేయండి అనమాట. సో ఇప్పుడు నేను సాలినాయిడ్తో అలాగ నెగిటివ్ టెర్మినల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి స్విచ్కి అయితే కనెక్ట్ చేయాలి. సో చూస్తే నెగిటివ్ టెర్మినల్కి ఒక జంపర్ వైర్ యాడ్ చేసి అయితే కనెక్ట్ చేశాను. సో అది వచ్చేసి ఫీమేల్ పోర్ట్కి అయితే పెట్టేసి స్క్రూ అయితే టైట్ చేయండి. సో ఎప్పుడైతే టైట్ చేశారో నెగిటివ్ అనేది రిలే మాడ్యూల్కి ప్లస్ సాలినాయిడ్ లాక్కి ఒకేసారి వెళ్తుందనమాట. సో చూస్తున్నారు కదా. సో అలానే పాజిటివ్ టెర్మినల్కి కూడా అలానే యాజిటైజ్ చేయండి అనమాట. సో అక్కడ పోర్ట్లోని పాజిటివ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేశాక అక్కడ ఒక జంపర్ వైర్ వస్తుంది కదా, జంపర్ వైర్కి సంబంధించిన నెగిటివ్ టెర్మినల్ వచ్చేసి కామన్ చేసేయండి రిలేకి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి సాలినాయిడ్ లాక్కి. నెక్స్ట్ పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి డైరెక్ట్గా పోర్ట్ నుంచి రిలేకి అయితే కనెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు సాలినాయిడ్ లాక్తో పాజిటివ్ టెర్మినల్ ఉంది కదా, సో ఆ టెర్మినల్ వచ్చేసి రిలేకి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో చూస్తే రిలేతో ఒక రైట్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేయాలి. సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, నేనైతే కనెక్ట్ చేస్తున్నాను. సో రైట్ సైడ్ ఉన్న టెర్మినల్కి అయితే కనెక్ట్ చేయాలి. సో చూస్తే కనెక్ట్ చేస్తున్నాను అనమాట. వైర్ లోపల పెట్టాక వెంటనే స్క్రూ అయితే టైట్ చేసుకోవాలి. సో టైట్ చేసుకునే వెంటనే ఎలా అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత రిమైనింగ్ పోర్ట్లో ఒక పిన్ అయితే మిగిలి ఉంటుంది కదా. సో అది వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ పిన్ అనమాట. సో అది వచ్చేసి రిలేతో ఒక మిడిల్ టెర్మినల్ పెట్టి టైట్ చేసేయడమే. సో సర్క్యూట్ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు మీరు ఆ పోర్ట్ ఎక్కడ పెట్టాలనేది అయితే ఆలోచించుకోవడమే. సో చూస్తే నేనే చూస్తున్నాను ఏది బాగుంటుందని చెప్పేసి ఫైనల్గా ఒక డెసిజన్ తీసుకొని ఎలా అయితే టేపింగ్ అయితే చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు ఎలా వచ్చిందనమాట. సో చూస్తే ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఎలా అయితే వచ్చింది.
సో ఇదిగోండి రిమోట్, ఈ రిమోట్తోనే దాన్ని అయితే మనం ఆపరేట్ చేయాలి. సో చూస్తే 12 వోల్ట్ అడాప్టర్ నుంచి డైరెక్ట్ మనం చేసిన సర్క్యూట్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో సర్క్యూట్కి అయితే కనెక్ట్ చేసేసాను. పవర్ ఇండికేషన్ కోసం మీరు ఎల్ఈడి పెడితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే యూజ్ చేయటం లేదు. ఎప్పుడైతే నేను ఆన్ క్లిక్ చేశానో వెంటనే సాలినాయిడ్ లాక్ అయితే ఆఫ్ అయింది, ఓపెన్ అయింది. సో చూస్తున్నారు కదా. సో ఎప్పుడైతే నేను ఆఫ్ మీద క్లిక్ చేశానో అలా వర్క్ అవుతుంది అనమాట. ఆన్ మీద క్లిక్ చేస్తే డోర్ అనేది ఓపెన్ అవుతుంది, ఆఫ్ మీద క్లిక్ చేస్తే డోర్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇది మనం డైరెక్ట్ ప్రాక్టికల్గా కూడా చేయొచ్చు, బట్ మీకు చూపించడం కోసం ఎలా అయితే చేస్తున్నాను అనమాట. సో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా ప్రోడక్ట్స్ అయితే పనికొస్తాయి మీకు ఒకవేళ చూస్తే. నెక్స్ట్ దాంతోపాటు ఫ్లో బస్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఆ బస్సులో 16 టైప్ ఆఫ్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరైతే వెళ్ళి ఆ వీడియో కూడా చెక్ చేయండి. సో చూస్తే దీనికి నార్మల్ టీవీ రిమోట్ ఎంత రేంజ్ వస్తుందో దీనికి కూడా సేమ్ రేంజ్ వస్తుంది. సో మీరైతే చూడొచ్చు ఎలా వర్క్ అవుతుందో. చాలా అంటే చాలా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలాసార్లు అయితే చెక్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, అక్కడ ఎప్పుడైతే ఆన్ క్లిక్ చేసానో రిలే అనేది యాక్టివేట్ అయ్యి డోర్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. సో చూస్తే మీకైతే అర్థమవుతుందో, వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్ వీడియో అయితే చూసారు కదా, వీడియో అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు నెక్స్ట్ ప్రోడక్ట్ కావాలో కూడా కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు అయితే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, పక్క రిప్లై ఇస్తా. ఒకవేళ మీకు రెడీమేడ్ ప్రోడక్ట్స్ కావాలంటే నాకైతే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో అంతే గైస్, ఛానల్ షార్ట్ చెక్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, సో మిస్ అవ్వండి. సో అంతే అనమాట. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.